నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యనమల భాస్కర్ గారు ఉన్నారు. యనమల భాస్కర్ గారితో మాట్లాడదాం. నమస్తే భాస్కర్ గారు. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. ముందుగా పిలిచిన వెంటనే మా పవర్ 9 స్టూడియోకి వచ్చినందుకు నా తరపు నుంచి, మా పవర్ 9 ప్రేక్షకుల తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. మీరు కూడా నన్ను పిలిచినందుకు చాలా ధన్యవాదాలండి. నేను అడిగేటువంటి ప్రశ్నలకి మనస్ఫూర్తిగా ఉన్నది ఉన్నట్టు, ఎవరి మీద వ్యక్తిగతమైన ద్వేషం లేకుండా, కోపం లేకుండా వాస్తవాలు చెప్తానని మీరు నమ్మే భగవంతుడి మీద ఒట్టేసి మీరు ఇంటర్వ్యూ కూర్చుంటే అసలు రైల్వే కోడూరు ముఖ చిత్రం గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా అండి, ఏం డౌట్ లేదు, తప్పకుండా. ఎందుకంటే ఇప్పటి వరకు నా కెరీర్లో ఏది దాపరికాలు క్రియేషన్స్ ఏమి ఉండవు, ఓపెన్ బుక్కే నాది. నాకు నచ్చినటువంటి దేవుడు కానీ తల్లిదండ్రుల మీద కానీ ఇంక ఎవరి మీద వేయినా కూడా వేసి చెప్పగలను. నేనంటే ఇప్పుడు వరకు ఎవరిని డ్యామేజ్ చేయడం కానీ, ఓకే, ఎవరిని ఉద్దేశించి కానీ అసలు ఆలోచనే లేదు. నాకంటూ ఒక శత్రువు కూడా లేని ఊరు రైల్వే కోడూరు. అట్ ద సేమ్ టైం ఏపీ అండ్ తెలంగాణ కూడా. ఇన్ని రోజులు లేని శత్రువులు ఈరోజు క్రియేట్ చేసిందే ఈ రాజకీయం. అంతేనా? ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత అన్నీ నిందలు ట్రోలింగ్స్ అన్నీ వస్తాయి. అది ఒక ఫేస్ చేస్తున్నాను నేను ఆ ట్రెండ్ని. ఇప్పుడు రైల్వే కోడూరు నియోజకవర్గం 2 తెలుగు రాష్ట్రాల హాట్ టాపిక్. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం బయటికి రావడంతో ప్రతిరోజు చర్చల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యకాలంలో అందరూ అనుకుంటా ఉన్నారు, ఇదే రైల్వే కోడూరు నియోజకవర్గంలో మొదట పవన్ కళ్యాణ్ గారు యనమల భాస్కర్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఎంపిక చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయనకి టికెట్ ఇవ్వలేదు. అయితే ఆ క్రమంలో ఆయన మీద వైసీపీ కోవర్టు అని చెప్పేసి ముద్రపడింది అని చెప్పేసి చాలామంది జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ తోటి ఈ పూర్తిగా ఈ అంశమే చర్చ నడుస్తుంది. సో యనమల భాస్కర్ గారు, మీ మీద వైసీపీ కోవర్టు అని ముద్రపడింది, మీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఆవేదన చెందారు మీరు? నేను నిజంగానే కోవర్ట్ అయితే నేను బాధపడాలి. నిజంగా కొంతమంది ఆలోచన విధానాన్ని చూసి నిజంగా జాలేసింది. ఎందుకు అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అవును, నేను ఆ పార్టీలో కార్యక్రమాలకు వెళ్ళడమో, ఆ జెండా పట్టుకోవడమో, ఓకే, ఏదో ఒక కార్యక్రమాల్లో ఉండాలి. ఎలా కోవర్ట్ అంటారో నేను కూడా తెలుసుకోవాలనుంది. దేని చూసి కోవర్ట్ అంటారు? సహజంగా మాట్లాడుకుందాం మనం, క్యాజువల్గా. మిమ్మల్ని కోవర్ట్ అన్నారనుకోండి, మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? నేను కోవర్ట్ కాదు అని అంటాం. నేను అవును అన్నానా? లేదు కదా, నేను కోవర్ట్ కాదురా బాబు అని చెప్పాను. కానీ ఎవరు వినలా, మీ గోడు వినలా. సో ఎందుకు వినలేదు? ఎవరు చెప్పించారు? ఎందుకు చెప్పించారు అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అందరికి అర్థమై ఉండాలి. చాలా వరకు తెలిసింది. బట్ మీరు మన పవర్ 9 వేదికగా వాస్తవాలను చెబితే ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మా ప్రయత్నం. మీ ఉద్దేశం ప్రకారం కోవర్ట్ అంటే ఏంటి? అది నేను అంటున్నాను. కోవర్ట్ అంటే ఒక రాజకీయ పార్టీ అధినేతతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండి అతని యొక్క అంగీకారంతో, ఆశీర్వాదంతో పక్క పార్టీలోకి వెళ్ళి పనిచేసే వాళ్ళని కోవర్ట్ అంటారు. అక్కడ విషయాలన్నీ ఈయనకి చేర్చే వాళ్ళని కోవర్ట్ అంటారు. నేను వెళ్ళాలి కదా, అప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి నేను వెళ్ళి, సార్ నాకు కావాలి టికెట్ అని చెప్పి వాళ్ళు పంపించానో పిలవాలి. కళ్యాణ్ గారు నన్ను పిలిచారండి. అది ఎక్కడ సంబంధం నాకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ గారు పిలిచారు. పిలిచి భాస్కర్ గారు మీకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నారు. అక్కడ కోవర్ట్ అయితే నేను కదా వెళ్ళాలి, ఆయన పిలవకూడదు కదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆయనకి కోవర్ట్గా పనిచేయడానికి ఒక 2 స్టేట్ల హెడ్గా ఉన్నవాడిని రిజైన్ చేసి, నువ్వు ఆడికి పో, నీ అపోనెంట్తో ఓడిపోయి వచ్చేసి, ఓకే, అక్కడ ఉన్న విషయాలన్నీ నాకు చెప్పు అని చెప్పడానికి నేను మరీ అంత చిన్న స్థాయిగా, అంటే జనాలకి ఒక మోతాదులు కూడా అనిపించట్లేదా? ఆయన మీతో ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా, లేకపోతే ఇంకొక ఆయనకి ఉంటుందా? మీరు ఫ్రెష్గా రాజకీయాల్లోకి వచ్చారు, ఏదైనా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పండిపోతే వాళ్ళతో ఏమన్నా ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయగలను?
అంతే కదా. సో ఆడికి వెళ్ళేసి రూపానంద రెడ్డి ఏమంటున్నాడో తెలుసుకొని చెప్పగలనా, లేకపోతే ఇంకొకటి చెప్పగలనా? అదంతా రాజకీయాల్లో బుడద చల్లడానికి ఒక పదం వాడాలనుకున్నారు. ఆ కోవర్ట్ అనే పదం వినడమే నాతోనే అది ఏంటో కూడా తెలియదు నాకు. కోవర్ట్ అంటే నేనేదన్నా రాజకీయాల్లో ఉండి ఓకే నాకు బతుకు తెరువు లేక నాకు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అంటే నువ్వు వెళ్ళి ఇలాగ కోవర్ట్ ఆపరేషన్ చేసి సో నేను చూసుకుంటావు అన్న అర్థం ఉంది. నేను స్పందించినట్టు ఎవరు స్పందించలేదు. పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను చేయాలనుకున్న కార్యక్రమాలు చాలా అడ్డంకులు వచ్చాయని నేను చాలా మాట్లాడాను. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. సార్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? నా ఎడ్యుకేషన్ ఎంటెక్. సో దాని తర్వాత పిహెచ్డి కాలేజీలో ఉండి చేసిన. పిహెచ్డి చేశారు మీరు? ఓ. సో మాకు టీసీఎస్లో ఉంటూనే మాకు కొన్ని యూనివర్సిటీకి లింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి టీసీఎస్లో ఉండి చేసినట్టు. ఏపీ తెలంగాణ టీసీఎస్ హెడ్ మీరు? అవును. ఈ గవర్నెన్స్ హెడ్? అవును. ఆ క్రమంలోనే అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఈ గవర్నెన్స్ హెడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని సర్వీసెస్ రిలేటెడ్గా మేము కలవాల్సి వస్తుంది. బ్యూరోక్రాట్స్ని కానీ పొలిటికల్ వాళ్ళని చాలా తక్కువ కలుస్తాం వాస్తవంగా. కానీ ఈ బ్యూరోక్రాట్స్ కూడా విననప్పుడు కొన్ని స్టేట్కి ఉపయోగపడే కార్యక్రమాలు ఏదన్నా ఉంటే మర్యాదపూర్వకంగా వెళ్ళి మేము వాళ్ళని కలిసి ఆ స్టేట్కి రావాల్సినటువంటి డివిడెండ్స్ కానీ ఇంకొకటి కానీ ఏదన్నా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. హెడ్ కాబట్టి నన్ను పంపిస్తారు టీసీఎస్. నాకు పేరోల్ నేను ఎవరి దగ్గర పనిచేస్తున్నాను, టీసీఎస్ దగ్గర పనిచేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి. ఏదో ఇది వెళ్ళి ఈ డివిడెంట్ ఏపీకి తెలంగాణకి రావాల్సినటువంటి డివిడెంట్ని ఇచ్చేసి రండి అన్నారు. ఓకే. అది నాకు తెలిసి నేను ఏ రాజకీయ నాయకుడికి ఒక సింగిల్ రూపీ కూడా ఇవ్వలేదు. పార్టీ ఫండ్ కాదు అది. నేను 100 సార్లు చెప్పాను. వీళ్ళ వైఖరి అంతా ఎదుటి వాళ్ళ మీద బుడద చల్లాలి అనే ఆలోచన ఉంది కాబట్టి దాన్ని వీళ్ళు పార్టీ ఫండ్ ఇచ్చాడు. పార్టీ ఫండ్కి డివిడెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఏదైనా ఒక ఆర్గనైజేషను ఏపీ లేదంటే ఒక మన ఇండియా గవర్నమెంట్కి జీవో ఉంటుంది, గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది. లోయెస్ట్ బిడ్ వేసేది ఆల్మోస్ట్ టీసీఎస్ఏ కాబట్టి అన్ని సర్వీసెస్ టీసీఎస్ఏ చేస్తుంది. సో చేసినప్పుడు దానికి ఒక గవర్నమెంట్ మనకు వర్క్ జాయింట్ వెంచర్ అంటారు, జేవీ అంటారు. జాయింట్ వెంచర్గా ఒక ఏపీటీ ఆన్లైన్ అనే ఒక కంపెనీ ఫ్లోట్ చేసి దాంట్లో ఏపీకి తెలంగాణకి సంబంధించిన సర్వీసెస్ అన్నీ ఏపీ ఆన్లైన్ ద్వారా జరుగుతాయి. ఓకే. జాయింట్ వెంచర్ టు ద టీసీఎస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కాబట్టి ఏపీటీ ఆన్లైన్. దాని తర్వాత 11% ఏదైతే ఉంటుందో ప్రాఫిట్ అది షేర్ చేయాలి. నేను హెడ్ కాబట్టి నన్ను పంపించారు, ఇచ్చాను. దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చిత్రీకరించారు. నేను ఆ టైంలో చాలా మీడియాలో మాట్లాడాను, బాబు నేను ఇచ్చింది డివిడెంట్. కానీ మీ వాయిస్ వెళ్ళలేదు జనాలకు అప్పుడు? వెళ్ళనివ్వరు. వెళ్ళకపోవడం అంటే మీడియా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయంటే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదో నాకు ఇది కావాలి, నాకు మీడియాలో ఒక వ్యవస్థ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి ఈ ఫేవర్ చేయండి అని వీళ్ళు అడిగారు అనుకోండి, వాళ్ళు ఏదో బెనిఫిట్ తీసుకొని వీళ్ళు చెప్పింది వాళ్ళు వినాలి. ఎగ్జాంపుల్ నా విషయంలో జరిగినట్టు ఎలా భాస్కర్ మీద బుడద జల్లాలి అట్ ఎనీ కాస్ట్. ఎవరు దాని వెనక? రూపానంద రెడ్డి. ఎవరు ఉంటారు? రూపానంద రెడ్డే కదా ప్రెజెంట్ రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్, అంటే అన్అఫిషియల్ ఎమ్మెల్యే ఆయన అనాల్సిందే. నేను అతనికి అంత పెద్ద బిరుదులు ఇవ్వాలని కూడా నాకు లేదు, టు బి హానెస్ట్. ఎందుకంటే రూపానంద రెడ్డి నాకు కొంతకాలంగా తెలిసిన వ్యక్తి కాబట్టి రూపానంద రెడ్డికి ప్రతి ఒక్కటి నా గురించి తెలుసు. పోనీ అతని నోటి నుంచి ఎప్పుడన్నా భాస్కర్ కోవట్ అని అనగలడా? ఎప్పుడన్నా విన్నారా మీరు? అతను అనడు, అనిపిస్తాడు. ఓకే. అనిపిస్తాడు. ఈ వీళ్ళు ఏంటంటే ఈ పక్కన కొంత బ్యాచ్ ఉంటుంది, సాయంత్రం ఏది లోపల మందుబాట్ల కోసం ఖర్చుల కోసం ఉన్న బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే పార్టీ ఎట వెళ్ళినా వాళ్ళకి సంబంధం లేదు. ఆ పార్టీని అడ్డపెట్టుకొని మేము ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం, అన్ని సంవత్సరాల నుంచి పార్టీలో. అరే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నావు అనేది కాదు. మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా వినియోగించుకొని ప్రజలకి మంచి చేయగలుగుతున్నామా లేదా? నువ్వు ఇప్పుడు తప్పు చేసి నేను 99 సార్లు నేను మంచి చేశాను అంటే రైట్ టైంలో గవర్నమెంట్ వచ్చింది, రైల్వే కోడూరికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. మీరు ఆ టైంలో స్టాండ్ అవ్వకుండా కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి టికెట్ని మీరు మార్చడానికి కళ్యాణ్ గారు ఏం చేస్తారు? నాకు ఒక మంచి క్యాండిడేట్ కావాలి అంటారు. ఒక 4-5 మందిని అడుగుతారు, ఎవడు లేడా నియోజకవర్గంలో. అలాగా నా గురించి సంప్రదించి తెలుసుకొని నాకు పివిఎస్ మూర్తి గారి ద్వారా కాల్ చేయించి నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను ఒక హోటల్లో కూర్చోను. అప్పుడే చంద్రబాబు గారిని కలిసేసి వచ్చాను. ఫస్ట్ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఏం మాట్లాడారు సార్?
చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఈయన భాస్కర్ గారు అండి టీసీఎస్ ఏపీ ఆన్లైన్ హెడ్ అని చెప్పి నన్ను బీటెక్ రవి గారు చెప్పారు. ఓకే. బీటెక్ రవి గారు తీసుకెళ్లే ముందు సీఎం రమేష్ గారిని కూడా కలిశాను. సీఎం రమేష్ గారు ఏమన్నారంటే, మీకు జనసేనకు వస్తుందండి, మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, మీరు ఎందుకు వెళ్ళకూడదు అంటే, అవునా జనసేనకు వస్తుందని కూడా నాకు తెలియదన్న, బట్ నా ఇంటెన్షన్ ఇప్పుడైతే ఎలక్షన్ మీద అంత ఫోకస్ లేదు, కానీ నెక్స్ట్ ఎలక్షన్ చూద్దాము అని మర్యాదపూర్వకంగా వెళ్ళి కలవడమే. కలిసినప్పుడు భాస్కర్ గారు మీరా, నన్ను ఏమన్నా చెప్పమంటారా అని అడిగారంట. పవన్ కళ్యాణ్ గారికి చెప్పమంటారా, రెఫర్ చేయమంటారని చంద్రబాబు గారు. ఓకే. సో ఇలా అన్నారు, నెక్స్ట్ మీకు మినిస్ట్రీ కూడా స్కోప్ ఉంటుంది మీకు, ఎందుకంటే నియోజకవర్గాలు రెండే, అంటే రైల్వే కోడూరు అండ్ తిరుపతి రెండే కదా రాయలసీమలో ఇచ్చారు, మీరు రండి నెక్స్ట్ అని ఆలోచించకండి, రండి అని మాట్లాడిన వల్ల వాసు గారు ఉంటారు కడప ఇన్ఛార్జ్ ఆయన. ఓకే. ఆయన కానీ బీటెక్ రవి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ వీళ్ళంతా మాట్లాడారు. ఓకే. సరే నేను వెళ్ళడం జరగడం అదంతా మళ్ళీ రూమ్కి రావడం, అప్పుడే పంతకాని ప్రసాద్ కూడా వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు. ఆ సరదాగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడే ఏంటి క్యాండిడేచర్స్ గురించి అంటే, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న అని అడిగాడు పంతకాని ప్రసాద్. నేను ఎవరండి అవకాశం ఇవ్వడానికి, మీకు అవకాశం ఉందనుకోండి హ్యాపీగా మీరు అందరితో కలిసి చేసుకోండి, అవసరం వచ్చినప్పుడు నేను కూడా సపోర్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నప్పుడే సరదాగా ఫోన్ చేశాం, ఆ స్పీకర్ ఆన్ చేసి మనోడికి ఎవరికి రూపానంద రెడ్డి, అన్న ఏంటన్నా ఎక్కడున్నావు ఏంటి అండి, నేను ఇక్కడే ఉన్నాను విజయవాడలో అన్నారు. ఏంటన్నా మీకు ఇన్ఛార్జేనా, క్యాండిడేట్ మీద ఏమన్నా, నాకు క్యాండిడేట్ గురించి ఏం ఆలోచన లేదండి, నాకు ఇన్ఛార్జ్ ఐఎమ్ హ్యాపీ అండి. ఏ ఇన్ఛార్జి? టీడీపీ ఇన్ఛార్జ్. అప్పుడు టీడీపీ జాయిన్ అయ్యారు ఆయన? జాయిన్ అయ్యాడు, టీడీపీ ఇన్ఛార్జ్గానే ఉన్నాడు. దానికి ముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం, అంటే మీరు క్యాండిడేట్ అయితే చాలా బాగుంటుందండి అని చెప్పి ఎంకరేజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి రూపానంద రెడ్డి. మరి ఎందుకని ఆయన అదే మిమ్మల్ని దగ్గర తీసుకొని మీకు సపోర్ట్గా ఉన్నట్లయితే బాగుండేది కదా. పార్టీలో ఉన్న వీక్నెస్ని అతను క్యాచ్ చేసుకోగలిగాడు. ఏ పార్టీలో ఉన్న వీక్నెస్? జనసేనలో ఉన్న పార్టీలో ఉన్న వీక్నెస్ని క్యాచ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక మనిషి ఆశావాది, అవును, ఒక విధంగా వాస్తవంగా 100% మనిషి ఆశావాది. దాంట్లో మితిమీరిపోయిన వాళ్ళల్లో రూపానంద రెడ్డి ఒకడు. ఆశావాదిలో ఎంత అంటే, ఒక స్థాయికి మితిమీరిపోవడంలో రూపానంద రెడ్డి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు నేను ఉన్నాను, జస్ట్ లైక్ విశ్వనాథ నాయుడు గారు, చెంగల్రాయుడు గారు ఎగ్జాంపుల్. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి ప్రతిరోజు చావులకి పెళ్ళిళ్ళకి ఏదైనా పబ్బాలకి వెళ్ళడం, ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే పోలీస్ స్టేషన్కో లేకపోతే కలెక్టర్కో ఎంఆర్ఓకో ఫోన్ చేసుకుంటూ ప్రజల్లో ఉన్న వాళ్ళిద్దరు కదా. అలాంటప్పుడు సడన్గా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక క్యాండిడేట్ వచ్చి, అసలు ఎవడికి తెలియని వ్యక్తి రూపానంద రెడ్డి అనే ఒక వ్యక్తి రైల్వే కోడ్లో ఉన్నాడని, రైల్వే కోడ్లో ఉన్న వ్యక్తి నాకే తెలియదండి, అతనితో పరిచయం కానంత వరకు. ఎందుకన్నా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనా కూడా రాజకీయంగా అతను ఒక మండల స్థాయి లీడరు. ఓకే. అతను మండలానికి ఎందుకు మండల స్థాయి లీడర్ అంటే, మండల స్థాయికి కూడా తక్కువ, ఎందుకంటే నేను అతను తక్కువ చేస్తున్నానని కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్ చాలా స్ట్రాంగ్ లీడర్స్, వాళ్ళతో కంపేర్ చేసుకున్న ఉన్న లీడర్స్తో కంపేర్ చేసుకునే పర్సనాలిటీ కాదు. కానీ తను అలా షో చేసుకున్నాడు, తనకు ఉన్నటువంటి ఈక్వేషన్స్ని ఆ విధంగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. సో దానిలో జనాల్లో విపరీతమైనటువంటి ఆలోచన వచ్చింది. సో కొత్తగా హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఆ కార్లు, ఆ డిఫెండర్ కార్లని అవన్నీ వేసుకొని డైరెక్ట్గా నేను 100 కోట్లు పెడతాను, నాకు నెల ఖర్చులు 40 లక్షలు, ఇవన్నీ ఏంటంటే నెలకు 40 లక్షలు ఖర్చు ఉంటుంది అంటుంటే, అది పోయి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్పండి, కూర్చోబెట్టుకొని నెలకు 40 లక్షలు అంటే ఇన్కమ్ ఎంత ఉంటే ఖర్చు ఎంత ఉంటుంది అని. 40 లక్షలు ఉన్న వ్యక్తికి నాకు తెలిసి అప్పు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆ రైల్వే కోడుల్లో అందరికీ అప్పులే, పాపం వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ గోడు వింటే ఇంకా బాధాకరం. ఎలక్షన్కి తీసుకున్నది ముందు చేసిన అప్పులు అనేది తనకి వెన్నత పెట్టిన విద్య, దాంట్లో డౌట్ లేదు. అప్పులు చేసి మనం రాజకీయాలు చేయాలి అనుకుంటే చేయొచ్చు, కానీ ఎప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మనం పెట్టిన డబ్బులు 100 రూపాయలు పెడితే 200 సంపాదించుకోవాలన్న వాడికి అవసరం, మాకేం అవసరం కదా. ఇక్కడ నాకు కానీ మన ఇంటర్వ్యూ చూసేటువంటి పబ్లిక్ కానీ పూర్తి స్థాయి క్లారిటీ ఒకటి కావాలి భాస్కర్ గారు. చెప్పండి. మీకు టికెట్ ఇస్తున్నామని లెటర్ ప్యాడ్ మీద మీ పేరు అనౌన్స్ చేశారు కదా ఫస్ట్. అవును. ఎన్ని రోజులకి మళ్ళీ చేంజ్ చేశారు ప్లాన్ని? 1 వీక్లో మార్చారు. 1 వీక్లో. ఈ 1 వీక్లో ఏం జరిగింది కావాలి నాకు? 1 వీక్లో మార్చడానికి వీళ్ళు తిరిగారు. ఒక పార్టీలో టికెట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి లీడర్స్కి ఫోన్ చేసి, ఏదో భాస్కర్ గారికి టికెట్ ఇచ్చాం, ఆయనతో పాటు కలిసి మీరు పని చేయండి అని చెప్పాలి. అది జనసేనలో చెప్పాలి. బాస్ ఏం చేశాడు, కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చారు, అంతవరకు ఆయన చేశాడు. నేను మాట్లాడుకున్నటువంటి సంభాషణ అక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డికి కానీ, పివిఎస్ మూర్తి గారికి కానీ, రుక్మిణికి కానీ కొంతమంది అక్కడ ఉన్నారు, వీళ్ళకి అందరికీ తెలుసు. ఏం మాట్లాడుకున్నారు ఆయన అంటే, మీలాంటి వాళ్ళు కావాలి,
మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మన ఇద్దరం కలిసి అసెంబ్లీకి వెళ్తామని ఆయన ఒక నమ్మకం, ఒక భరోసా ఇచ్చాడు. కమ్యూనిటీ పైన కూడా తనకి ఒక ఇంట్రెస్ట్ ఉండి ఆ టయానికి ఆయన ఇచ్చినటువంటి భరోసా కొంతమందితో పోల్చడం కానీ, దామోదర్ సంజయ్ గారితో పోల్చడం కానీ, నా పర్సనాలిటీ గురించి ఆయన డిస్క్రైబ్ చేయడం కానీ, సో నీలాంటి వాళ్ళు ఉండాలి ఎమ్మెల్యేగా, మనం వెళ్తున్నాం, ఫైట్ చేయాలి పబ్లిక్ కోసం, నా లైఫ్లో ఎప్పటికి వదలను మిమ్మల్ని అని ఓడైతే అన్నారు ఆయన. అది స్ట్రాంగ్గా నేను బాగా కనెక్ట్ అయిన ఓడ్. అది అంత పెద్ద వ్యక్తి టికెట్ ఇస్తూ నా లైఫ్లో మిమ్మల్ని వదులుకోని భాస్కర్ గారు, మీరు కూడా నన్ను వదులుకోవద్దని చెప్పి ఇచ్చి, కానీ నేను అప్పుడు రూపానంద్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఇబ్బంది పడి వచ్చారు, తనకి మీరు పిలిచి అనౌన్స్ చేస్తే ఇంకా బాగుంటుందన్నా అని కూడా సలహా ఇచ్చాను నేను కళ్యాణ్ గారికి. నేను ఎప్పుడు రూపానంద్ రెడ్డిని ఒక ఎనిమిగా చూడడం కానీ, టికెట్ అనౌన్స్ చేసే 1 hour ముందు కూడా మాట్లాడాను అతనితో నేను. సో ఆయన కూడా ఒకసారి పిలవండి, ఆయన సపోర్ట్ కూడా అవసరం. అదే కూటమి కదా మరి, ఆయన టీడీపీ జాయిన్ అయ్యారు. రూపానంద్ రెడ్డి అనే రెడ్డి కమ్యూనిటీ, బలిజ కమ్యూనిటీలో చెంగల్రాయుడు గారు ఉన్నారు, ఆయన 2 times ఎమ్మెల్సీ. 20-25 years నుంచి పార్టీ కోసం నమ్ముకొని పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి విశ్వనాథ నాయుడు గారు, ఆయన సీనియర్ నాయకుడు. ఆయన ఫినాన్షియల్గా కానీ అన్ని విధాలుగా వాళ్ళు రూపానంద్ రెడ్డి కంటే 100 times బెటర్. ఫినాన్షియల్గా కానీ వాళ్ళు ఎలా అంటే ఒక బిజినెస్, వాళ్ళు అబద్ధాలు చెప్పరు, వాళ్ళకి కష్టపడే స్వభావం ఉంది. వాళ్ళు ఎవరి దగ్గర నాకు తెలిసి ఇలాగ అప్పులు చేసి ఎగ్గొట్టడము లేకపోతే ఇబ్బంది పడడము వాళ్ళ సైడ్ నుంచి కొంతవరకు ఈయనలాగా అయితే వెళ్ళా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీలో చాలామంది నాకు చెప్పడం, భాస్కర్ గారు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు, అతను ఏదో డబ్బులు తీసుకొని మాకు ఇవ్వట్లేదు. అదేంటది, ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నారు, రోజుకి 40 లక్షలు అంటున్నారు అంటే. లేదండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బాధ అనిపించింది ఏంటంటే, టికెట్ ఇవ్వాలని ఆలోచన కళ్యాణ్ గారికి వచ్చింది. వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే ఇతనికి టికెట్ ఇస్తే ఆ ఇంపార్టెన్స్ అనేది నాకు తగ్గుతుందేమో అని ఒక దాంట్లో వెళ్ళిపోయాడు అతను. అని మీరు ఇండిపెండెంట్ గా ఉంటారు, ఆయన చెప్పింది చెయ్యరు, తప్పేముంది అనేది ఆయన వర్షంలో ఇండిపెండెంట్గా ఉండకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్. కొన్ని ఇంటర్వ్యూలో నేను చూశాను, నేను డబ్బులు పెడితే ఆయన నా మాట ఎందుకు, నీ మాట ఎందుకు వినాలి, నేను ఓటేసే ఓటర్స్ మాటిని, అందులో నువ్వు ఒక ఇన్ఛార్జ్ మాత్రమే, నీకు మర్యాద ఇస్తూ గౌరవిస్తూ అక్కడ నేను భాస్కర్ అనేవాడు ఎమ్మెల్యేగా ఉండుంటే, రెడ్డి కమ్యూనిటీ నుంచి రూపానంద్ రెడ్డి, బలిజ కమ్యూనిటీ నుంచి చెంగల్రాయుడు గారు, ఇక్కడి నుంచి ఇది నాయుడు కమ్యూనిటీ నుంచి విశ్వనాథ నాయుడు గారు, నేను ఎస్సీ కమ్యూనిటీ నుంచి, అట్ ద సేమ్ టైం ఎస్సీలో ఇంకొక వ్యక్తి కూడా పంతగాని ప్రసాద్ కావచ్చు, మేము అందరూ అక్కడ కేకే ఇప్పుడు ఎవరైతే ఖాదీ చైర్మన్గా ఉన్నారో వీళ్ళందరం కలిసి ఒక యూత్ ఉన్నాము. చాలా బంగారంగా జరిగి ఉండేది. ఎలా ఉండేది, చాలా బాగుండేది. ఎవరెవరి మండలాలు వాళ్ళు తీసుకొని డెవలప్ చేసి ఉంటే ఒక 20-30 సంవత్సరాలు ఇంకా వేరే పార్టీ అనే ఆలోచన కూడా వచ్చి ఉండేది. కూటమి తప్ప మిగతా పార్టీకి రాదు. ఎందుకు రాదు అంటే ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేసేవాళ్ళు. కానీ నియోజకవర్గాలు, ఎస్సీ నియోజకవర్గాల్లో నా మాట విన్నాడు, ఎందుకు వినాలయ్యా నీ మాట, ఒక్కరి మాటే. అదే భాస్కర్ అనే ఉంటే ప్రతి ప్రోటోకాల్లో కానీ ప్రతి బ్యానర్లో కానీ చెంగల్రాయుడు గారు, విశ్వనాథ నాయుడు గారు, రూపానంద్ రెడ్డి, ఇట్లా పోతే ఇంకా ఉన్నటువంటి జనసేన లీడర్స్ కానీ వీళ్ళందరూ ఫొటోస్ ఉండి, దాంట్లో ఎమ్మెల్యే ఫోటో కూడా ఉండి, అందరం కలిసి పనిచేసుకోవాల్సినటువంటి మంచి పండుగ లాంటి వాతావరణం క్రియేట్ అయ్యి ఉండేది. సో నేను ఎక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా అవుతాను, ఈ అందరు కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ స్వార్థం ఏంటంటే నువ్వు మాత్రం డైరెక్ట్గా వచ్చేయచ్చు, వచ్చేసి ఇన్ఛార్జ్ తీసుకోవచ్చు, నీకు సభ్యత్వం లేదు జనసేనలో, టీడీపీలో, బీజేపీలో ఎక్కడా లేదు నీకు సభ్యత్వం. నీ కెరియర్ అంతా రాజశేఖర రెడ్డి గారితోనే. రాజశేఖర రెడ్డి గారు నీకు లైఫ్ ఇవ్వకుండా, నీకు జాబ్ ఇవ్వకుండా, నీకు సపోర్ట్ ఇవ్వకపోతే అసలు నిన్ను అనేవాడు ఎవడు గుర్తించుకునేవాడే కాదు కదా. 20-25 సంవత్సరాలు నీకు లైఫ్ ఇచ్చింది వాళ్ళే, నిన్ను పక్కన పెట్టారంటే నీలో ఏదో వాళ్ళు చూశారు కదా. నీకు అంత గొప్ప గుణం ఉండి నువ్వు అంత గొప్పగా ఉండుంటే, వాళ్ళకి లాయల్టీగా పనిచేసి ఉంటే నిన్న పార్టీ ఎందుకు వదులుకుంటుంది? ఏ పార్టీ వదులుకోదు కదా. ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి నేనేమన్నా నీచంగా మాట్లాడానా? లేదు, మీరు ఇప్పటివరకు ఏమన్నా అన్న పార్టీని ఏదన్నా తప్పు పట్టానా? సో రాజకీయాల్లోకి వచ్చే ముందు నువ్వు చెప్తేనే కదా నేను కొన్ని విషయాల్లో ముందుకు చేద్దాం అన్నది. తనకు విపరీతమైనటువంటి కులపిచ్చే. ఎవరికి? రూపానంద్ రెడ్డికి. అది నేను నోటీస్ చేశాను. మామూలుగా అయితే ఒక మిత్రుడిగా ఉన్నాడు కాబట్టి నేను అతన్ని ఏం అనలేదు, కానీ ఒకవేళ నిజంగా చట్టాలు కానీ కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటే తన మీద విపరీతమైన SC/ST కేసు, అట్రాసిటీ కేసు ఉండేది.
ఎందుకంటే అతను ఒక రకమైనటువంటి క్యారెక్టర్. ఎగ్జాంపుల్, రైల్వే కోడూరులో అందరూ ఏమనుకున్నారంటే రూపానంద రెడ్డి వచ్చాడు, మన రైల్వే కోడూరు చరిత్ర మారిపోతుంది అనుకున్నారు. ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చిన లీడర్ ఎవరైనా చూసారా మీరు? అవగాహన ఉందా? అసలు నియోజకవర్గం చాలా దారుణంగా తయారవుతుంది కదా. కాకపోతే పార్టీ కూడా చేసిన తప్పు ఏంటో తెలుసా? నాకు టికెట్ ఇచ్చినప్పుడు భాస్కర్ గారు మీ మీద ఈ అలగేషన్ వచ్చింది అని నన్ను పిలిచి ఉంటే చాలా బాగుండేది. పిలిచి మీ మీద ఈ అలగేషన్ వచ్చింది, దీనిపైన మీరేమంటారు? జనసేన అధిష్టానం ఎందుకు పిలవలేదు? కోటరీ ఇప్పుడు జనసేన, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న కోటరీ కంటే 100 రెట్లు ఫెయిల్యూర్ జనసేన కోటరీ, దాంట్లో డౌటే లేదు. కోటరీ చాలా చాలా నెగిటివ్ జనసేనకి. ఎంత నెగిటివ్ అంటే ఎవరన్నా మన పార్టీ కోసం పనిచేసే వచ్చే వాళ్ళని తీసుకుంటారా, దూరం పెట్టుకుంటారా? ఎవరైనా తీసుకుంటారు కదా. పోనీ మీరున్నారు, మీకు ఒక టికెట్ ఇచ్చారు, మీ మీద ఫేక్ సర్క్యులేషన్ చేశారు. నేనేమన్నా చిన్న కార్యకర్తగా ఉన్నానా? లేదు. నేను ఏ జెండా మోయలేదు, ఏం చేయలేదు. 25 సంవత్సరాలు నా కష్టం. ఆ టీసీఎస్లో నేను పనిచేసే ఆ పొజిషన్. దానికి ముందు నేను అసెంచర్లో, సింటెల్లో, డెల్ మలేషియాలో, సైబర్ జయాలో ఉన్నా నేను, కోలాలంపూర్. దాని తర్వాత టెక్ మహేంద్రాలో, టీసీఎస్లో నేను పనిచేస్తున్నాను. నా తమ్ముడు ఎస్బీఐ ఎంప్లాయ్, పెద్ద తమ్ముడు మహేష్, అతని కెరీర్ స్పాయిల్ చేశారు. చిన్న తమ్ముడు ఐబిఎంలో, టెక్ మహేంద్రాలో, పర్సిస్టెన్సీలో చాలా మంచి మంచి కంపెనీస్లో పనిచేశాడు. తను నా టికెట్ వల్ల తను కూడా రిజైన్ చేశాడు. అయ్యో, ముగ్గురు అన్నదమ్ములు మేము. ముగ్గురు ఉద్యోగాలు వదిలేశారు. ముగ్గురు జీవితాలు తారుమారైపోయి రాజకీయాల్లోకి వచ్చాక. రాజకీయాల్లోకి వచ్చే ముందు నేను చాలా చాలా ఆలోచించుకున్నాను. నాకు ఇచ్చింది కళ్యాణ్ గారు, అధినేత, పార్టీ అధినేత, అధ్యక్షుడు ఇచ్చారంటే ఆయన ఎన్ని విధాలుగా ఆలోచించి ఇచ్చుంటారు. కానీ ఎవరు ఆయన మార్చారు? ఎవరు ఆయన్ని ఆ విధమైనటువంటి స్ట్రాటజీ చెప్తున్నా కదా. రూపానంద రెడ్డి అనే ఒక వ్యక్తి తప్ప ఎవడు మార్చడు. రూపానంద రెడ్డి అనే ఒక వ్యక్తి వీళ్ళకి మాయ మాటలు చెప్పి అక్కడ ఉన్నటువంటి జనసేన వాళ్ళకి, ఎవరికి, ఎవరు తాటంశెట్టి నాగేంద్ర, ఈ బ్యాచ్ లోకల్ తీసే లోకల్ వీళ్ళకి వాళ్ళేం మార్చలేరు. వాళ్ళ శక్తి ఏందో తెలుసా? కోటరీని కనెక్ట్ చేయగలిగారు. ఇప్పుడు రూపానంద రెడ్డి అనేవాడు నాదెళ్ల మనోహర్ గారి దగ్గరకో, లేకపోతే హరిప్రసాద్ గారి దగ్గరకో, ఇంకొకటి కేకే దగ్గరకో, ఇంకొకరి దగ్గరకో పోలేని వ్యక్తి ఈ తాటంశెట్టి నాగేంద్ర ద్వారా కనెక్ట్ చేయగలిగాడు. వాళ్ళకు కూడా నేను రాజకీయాలు లేను కదా, వీళ్ళు చెప్పిందే వాళ్ళు వింటారు. అవును. ఈయనేం చెప్తాడు? జగన్కి బంధువు అంటాడు, మిథున్ రెడ్డికి బంధువు అంటాడు, వాళ్ళ కంపెనీ డైరెక్టర్ అంటాడు. ఎవరిని? నన్ను. అదే కదా వీళ్ళు చేసింది. అంటే నేను పనిచేసే ప్రతి కంపెనీ ఎంఎన్సీ, నాకు వచ్చే ప్రతి రూపాయి ట్యాక్స్ కట్ అయ్యి కంపెనీ ఎంఎన్సీ కంపెనీస్ వచ్చాయి. ఈ నేను పనిచేసే కంపెనీ ఏ కంపెనీ కూడా ఏ పార్టీకి సంబంధించినట్టు కాదు. అవి ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీస్. అవి దాంట్లో వీళ్ళు బుడద చల్లారంటే, ఒకవేళ నేను కానీ వీళ్ళ దగ్గర ఏడన్న పార్టీలో ఉంటే ఇంకెంత చేసి ఉండేవాళ్ళు ఆలోచించు. ఎక్కడే కూడా నేను పార్టీకి సంబంధించిన వాడిని కాదురా బాబు అనేది రూపానంద రెడ్డికే తెలుసు. రూపానంద రెడ్డి ఇంటెన్షన్ ఏంటి? ఖర్చు పెట్టుకున్నా నా వ్యక్తికి నేను ట్రై చేస్తాను, మీరు హెల్ప్ చేస్తారన్నారు. వీళ్ళు ఈ చిల్లర డబ్బుల కోసం వీళ్ళు ఆశపడి, ఒకడికి ఇల్లు వేలంపాట్లో పోతుందని, ఒకడికి పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది అని వీళ్ళందరి దగ్గర తిరిగి వాళ్ళ దగ్గర చేయి చాపి వాళ్ళు ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళు జనసేన టికెట్ కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు పార్టీ ఆఫీస్లోనే. వాళ్ళు ఒక్కసారి పిలిచి, ఏదో భాస్కర్ గారిని టికెట్ అనౌన్స్ చేస్తున్నాం, మీరు ఆయనతో కలిసి పనిచేయండి అంటే టికెట్ మార్చుండేవాళ్ళు కాదు. వాళ్ళు ఇగో హట్టిందా? ఇగో హట్ అవ్వడం అంటే కళ్యాణ్ గారికి టికెట్ ఇస్తే కళ్యాణ్ గారి కంటే కూడా వీళ్ళు ఇగో పెద్దదా? అవునులే. కళ్యాణ్ గారు పార్టీ అయింది, అవును, కష్టపడి పని చేయమన్నారు, వీళ్ళు చేయలేదు. చేయకపోగా ఫేక్ సర్క్యులేషన్ చేశారు. మీ ఉద్దేశం ప్రకారం ఎలా చేశారు అన్నారు. అవును. రూపానంద రెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, నన్ను కోవటిని సృష్టించడానికి అన్ని చేశాడు. లాస్ట్కి నాకు తెలిసి ఒక చిన్న స్థాయి ఎంప్లాయీగా ఉండి ఒక కన్సల్టింగ్ లాగా చేసుకొని, ఒక రియల్ టైం బ్రోకర్ అంటారు కదా, నేను అనొచ్చలేదు కానీ బ్రోకర్ అంటే దానికి ఆ బ్రోకర్ అనే వర్డ్ కూడా చాలా చిన్నదేమో. మహాన్యూస్ వంశీ గురించి చెప్తున్నాను. మహాన్యూస్ వంశీని నేను ఢిల్లీలో కలిశాను. ఓకే. తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. పెద్దోడు కాబట్టి ఏజ్లో, ఏమన్నా ఏంటన్నా పరిస్థితి, ఎలా జరిగిందన్న ఇదంతా అని అడిగాను. నాదేముంది, నన్ను ఇట్లా రూపానంద రెడ్డి వచ్చి కలిశాడు, ఆయన డబ్బులు ఆఫర్ చేశాడు, డబ్బులు తీసుకున్నాను, కానీ పెద్ద అమౌంటే ఆఫర్ చేశాడు, కానీ ఇవన్నీ వేయమన్నా నేను ఇవన్నీ వేయలేనండి, ప్రూఫ్స్ లేవు, కొంతవరకు నేను వేయగలను అని చెప్పి ఏదో వీడియోసు, నేను జగన్ గారిని కలిసినప్పుడు, లేకపోతే కేటీఆర్ గారిని కలిసినప్పుడు, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసినప్పుడు, ఇంకొకరిని
కలిసినప్పుడు ఒక సీఎం స్థాయి వ్యక్తుల్ని అవును. వాళ్ళ గురించి ఒక 2 మాటలు మాట్లాడాలి. నన్ను రిసీవ్ చేసుకునేది నేను చూస్తాను. వ్యక్తిగతంగా నేను మాట్లాడను కదా. భాస్కర్ గారు మా స్టేట్కి ఏదైనా చేయండి అంటారు. డెఫినెట్లీ సార్ మేము చేస్తాము అంటాం. ఆయన సీఎం స్థాయిలో నన్ను అడిగారు, మేము ఆయన అడిగిన దానికంటే ఎక్కువ చేయాలనుకుంటున్నామండి. ఈ స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు మనకు ప్రాపర్గా అవ్వలేదు, వీలైనంత వరకు మా సిఎస్ఆర్ ఫండ్స్ని ఖర్చు పెడతాము అని అనక నేను చేయను అంటానా? ఎట్లా అంటారు అంటారు కదా. సో అలా మాట్లాడాడు. ఎవరెవరు చెప్పారంటే కొంతమంది పేర్లు చెప్పాడు. వీళ్ళు చెప్పారు పార్టీ ఆఫీస్లో నేను వాళ్ళు అడగకుండా చేయను కదా, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారంటే అందులో పార్టీ ఆఫీస్లో ఎవరు? పార్టీ ఆఫీస్లో ఎవరుంటారు? మన పార్టీ ఆఫీస్లో నేను జనసేనలో అడిగాను అంటే ఎవరుంటారు మీకు తెలియదా ఏంటి? సో అడిగాను అన్నారు. చెప్పండి, ఆయన చెప్పుంటాడు మీతోటి. సో తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు అన్నాడు. నేను సరదాగా వెళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారు. అవును, ఆయన మీ రాజంపేట పొడి చేసి మన ఓడిపోయాడు. ఆయన కిందే మీ అసెంబ్లీ రాజంపేట కింద. సో కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఆయనలో ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే, నేను 6 సార్లు గెలిచాను. ఆయనలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే, ఎవరన్నా వ్యక్తి వస్తే ఇమ్మీడియట్గా కాల్ చేస్తాడు, పిలిపించుకుంటాడు, మాట్లాడతాడు, అది వెయిట్ చేయించాడు. మంచి గుణం. నాకు ఇంత ముందు తనతో పరిచయాలు ఉండవు కదా. సాధారణంగా ఒక సీఎంకి ఒక ఎంప్లాయీకి ఉన్న పరిచయం ఉంటుంది కానీ పొలిటికల్గా ఉంటుంది కదా. సో అడిగాను. వెళ్ళిన వెంటనే నన్ను నిజంగా నా వల్లే మీకు కొద్దిగా అన్యాయం జరిగింది అని మాట్లాడాడు. ఆయన కూడా ఆనెస్ట్గా ఒప్పుకున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. ఎవరు వచ్చారు అంటే రూపానంద్ రెడ్డి ఎట్లా వచ్చేసి నాకు హెల్ప్ చేయండి అన్నాను. సో మొత్తానికైతే ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆయన ఎక్స్ సీఎం కదా, ఎక్స్ సీఎం కాబట్టి ఆబ్వియస్లీ సెంట్రల్లో పెద్ద క్యాండిడేట్లకి లెటర్లు రాయడం, వాళ్ళతో చెప్పించడం. మీ ఇష్యూ అమిత్ షా గారి దగ్గర కూడా పోయింది అని పోయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు చెప్పిన విషయాలు కూడా అది మేమే మార్చుకున్నాం అమిత్ షా దగ్గర నుంచి, వీడెవడ కాదు మార్చిందని. రూపానంద్ రెడ్డి వాళ్ళ వైఫ్, రూపానంద్ రెడ్డి వీళ్ళంతా వేరే వాళ్ళతో చెప్పడంలో నాకు కొంతమంది చెప్పారు, రూపానంద్ రెడ్డి ఒక తాటింపెట్టి నాగేంద్రే కాదు మార్చింది, అమిత్ షా వరకు వెళ్ళి మేము మార్చుకోగలిగినాం టికెట్ అని చెప్తున్నారు. అంటే అమిత్ షా గారి నుంచి ఆయన బీజేపీ ఇక్కడ కూటమిలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, బీజేపీ పెద్దన్న కాబట్టి, ఎక్స్ సీఎం గారు ఆయన మీ ఎంపీ క్యాండిడేట్ కాబట్టి ఆయనకి అమిత్ షా గారికి ఇప్పుడు సహజంగా ఏం చేస్తుంది అంటే, ఏ నియోజకవర్గంలో అయినా ఒక ఎంపీ క్యాండిడేట్కి కొన్ని వెసులుబాటు ఉంటుంది ఖచ్చితంగా. అంటే 7 మంది ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఉంటేనే కదా ఆయన గెలిచేది. ఆయన గెలవగలడు. ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, వెసులుబాట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి ఆయనకి ఆ వెసులుబాటు ఉంటుంది. అందులో భాగంగా నేను కలిశాను ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా. నన్ను మాట్లాడడం అంటే కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడాను. నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కి అనౌన్స్ అయిన వాళ్ళందరం కూర్చొని మాట్లాడాం. నా గురించి ఆయనకు అవగాహన ఉంది. ఆయన అన్నారు కూడా, మీ గురించి ఏంటి ఇలా వస్తుంది రూపానంద్ రెడ్డి అంటే, ఆయనతో మేము అంతా కలిసి పనిచేయాలన్నా మాకేమి మనస్పర్ధలు ఏం లేవు. ఆయనకు ఒక ఆశ ఉంటుంది కదా, తన మనిషి అయితే తనకి కంఫర్ట్గా ఉంటుంది, రేపు ఉదయాన్నే అంత అనుకునేటి 100% చేసుకోగలడు. ఇప్పుడు నా దగ్గరికి ఏదైనా ఒక సమస్య వచ్చింది, రీసెంట్గా మాదిగ కమ్యూనిటీని అని చెప్పి బాగా తిడుతూ వాళ్ళని పెద్దవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడారు. అదే నేను ఉన్నాను అనుకోండి, అంత ఈజీగా రూపానంద్ రెడ్డి వచ్చి నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ చెట్లంతా కొట్టేయండి అని అనగలడా? అనలేడు కదా. సో ఒక చిన్న నాతో పాటు ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఉన్నారు, విశ్వ అని, వాళ్ళని కొట్టారు. వాళ్ళ జీవితంలో జనసేన బలిజ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పటి నుంచో పాపం పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు దెబ్బలు తినాల్సిన అవసరం ఏంది? వాళ్ళు స్టేషన్లో వేస్తే నేను అప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా తప్పది, యూత్ని మరి జనసేన వాళ్ళు ఏ పాపం తెలియదు, వాళ్ళని ఫోన్ లాక్కొని కొట్టడం ఏంటి తప్పు అంటే, మీరు కేసు ఫైల్ చేయండి అన్నారు ఎస్పీ గారు. అతను కూడా మన పార్టీ, ఎవరు అంటే తాటింశెట్టి నాగేంద్ర అని, అతను కూడా వేరే పార్టీ ఏం కాదు. పైగా నేను అతని మీద కేసు పెట్టడం నా మోటివ్ కాదు, వదిలేయండి, ఇతన్ని మాత్రం అతని భవిష్యత్తు ఉంది కదా, అట్లా చేయకూడదు అని చెప్పాను. విశ్వ మంచి పిల్లోడు పాపం, అతను ఏం చేశాడు, పార్టీ కోసం అనౌన్స్ చేసినాక అతను ఎవరో తెలియదు, నన్ను కలుపుకొని అందరు లీడర్స్ని చూపించి తాటింశెట్టి నాగేంద్ర ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నేను హాఫ్ డే వెయిట్ చేశా. అతన్ని బతిమలాడి, ఎవరో జోగినేనమని అతన్ని వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి, నాకు ఈ వారంలో నాకు నరకం చూశాను నేను. సో వీళ్ళందరినీ మాట్లాడుకొని, ఎందుకంటే వాళ్ళు అపోనెంట్స్ లేకపోతే మన శత్రువులు అయితే వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను తిట్టచ్చు, లేకపోతే ఫైట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ మీద డిబేట్ చేయొచ్చు. మన వాళ్ళే మన మీద బుడద చల్లుతుంటే అవతల వాళ్ళకి బలం కదా. సో ఆ పరిస్థితిలో నాకేమనిపించిందంటే, వీళ్ళు నా మీద ఎలాంటి కుట్ర చేశారంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఫోన్ చేసి చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసి సగం నాశనం చేస్తే, పవన్ కళ్యాణ్ మాకు తెలియకుండా టికెట్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. నాకు టికెట్ ఇచ్చినప్పుడు ఆయన్ని చాలా నీచంగా మాట్లాడారు, తల్లిని తిట్టారు, ఆయన్ని తిట్టారు.
అదంతా ఇమిటేట్ చేశారు. వీళ్ళంతా అంత పెద్ద ఏమంటారు లెజెండ్సా వీళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేసి అది పనిగా చేయడానికి. నేను కావాలంటే ఫోరెన్సిక్ నేను ఇస్తాను డబ్బులు, అది ప్రూవ్ చేయమని చెప్పండి, అది ఫోరెన్సిక్లో. సో ఇంత జరిగింది. ఇంత జరిగినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కళ్యాణ్ గారి దృష్టికి నేను చేసే మంచి కానీ నేను మాట్లాడే మాట కానీ ఈ రోజు వరకు నాకు తెలిసి వీళ్ళు చేరవేయట్లేదు. 1000 సభ్యత్వాలు చేసి కళ్యాణ్ గారు నన్ను అడిగారు, 1000 సభ్యత్వాలు చేశారా మీరు అంటే అవునన్నా. ఇప్పుడు ఈ సంవత్సరమా? లాస్ట్ ఇయర్ చేసినప్పుడు అవునా మాకు చెప్పాలి కదా అంటే నాకు తెలియదు అన్నారు. వీళ్ళకి ఎందుకు తెలియదండి, తెలియదా అంటే 1000 సభ్యత్వాలు చేసే వాళ్ళకి ఎవరో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకో లేకపోతే ఇంకొక సైడ్ నుంచి వచ్చి 500 చేసినా కూడా వాళ్ళని బ్రహ్మరథం పట్టడం వాళ్ళ గురించి నాకు ఆశ్చర్యం వేసి వాళ్ళు కూడా నేను ఎప్పుడు అనలేదు. ఎందుకంటే వాళ్ళు నా స్థాయి కాదు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా కూడా కళ్యాణ్ గారు అన్నట్టు తిట్టుకుంటే మీ హెల్తే పోతుందిరా అన్నట్టు నేను వాళ్ళని అలా వదిలేశాను తప్ప వాళ్ళతో నేను ఫైట్ చేయడం అనేది ఈ రూపానంద రెడ్డి యొక్క ఆలోచన. రూపానంద రెడ్డి ఆలోచన వాళ్ళని డైవర్ట్ చేసేసి అతని స్థాయికి నన్ను వీళ్ళని కనెక్ట్ చేసి ఇబ్బంది పెట్టాలని ఇలాంటి రాజకీయాలు మాస్టర్ ప్లాన్. కానీ రూపానంద రెడ్డి యాక్చువల్గా అయితే నిజంగా తన తప్పులు తను తెలుసుకోలేకపోవడం నాకు దురదృష్టం. ఇంతవరకు తన తప్పును తను తెలుసుకోవట్లేదు. కొన్ని ఇంటర్వ్యూలో అన్నాడు నేను ఎవరికైనా అన్యాయం చేస్తే మళ్ళీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడేంతవరకు నిద్ర రాదని. ఇప్పుడు అరవశ్రీధర్ వ్యవహారం బయటికి రావడంతో జన సైనికులు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు తెలంగాణలో ఒక పాట ఉంటుంది, అంటే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పాడారు, కాంగ్రెస్ అధికారంలో ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పాడుతున్నారు. ఎవని పాల అయింది రో తెలంగాణ, ఎవరేలుతున్నారు రో తెలంగాణ. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, మేమంతా కష్టపడ్డాము, ఇప్పుడు ప్రజలు వీరికి చేతిలో అవకాశం ఇచ్చారు, వాళ్ళ చేతిలో రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారు. బీఆర్ఎస్లో అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు సేమ్ రైల్వే కోడూరులో కూడా ఎవని పాల అయింది రో జనసేన పార్టీ, ఎవరేలుతున్నారు రో జనసేన పార్టీ అనే పరిస్థితి రైల్వే కోడూరులో ఉంది. మారుతాయి ఆ పరిస్థితులు, ఇప్పుడు మారుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు 20 సంవత్సరాలు ఎలా నెట్టుకొచ్చారు ఒక విశ్వనాథ నాయుడు గారు చెప్పండి. ఇతను ఒక 2 సంవత్సరాలు బ్యాలెన్స్ చేయలేక అది ఏదర్ నేనా ఇంకొకడు అనేది కాదు, ఎవరైతే అధినాయకుడు చూసుకొని ఈ పార్టీకి ఇతనైతే సూట్ అవుతారని చెప్పినప్పుడు అధినాయకుడి యొక్క ఆలోచనలను మార్చగలిగే విధంగా వీళ్ళు తయారయ్యి ఆ పిల్లోడు ఏదో నేను విన్నాను ఏదో క్రికెట్ ఆడుకుంటూ ఉంటే షర్ట్ వేసుకోరామని చెప్పి నామినేషన్ తీసుకెళ్లారు అని. ఇంతకుముందు కూడా సర్పంచ్ టైంలో కూడా అలాగే చేశారు అని. ముక్కవారపల్లి సర్పంచ్ కదా, వైసీపీ సర్పంచ్. నేను అబ్బాయిని ఎమ్మెల్యేగా నేను కాదు ఎవరు ఇమాజిన్ కూడా చేసుకోరు. కాకపోతే రాజ్యాంగంలో టికెట్ గెలిచిపించాం కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి అది ఎలాంటి వ్యక్తినైనా ఎమ్మెల్యే అంటారు, అంతే పాపం తనలే. కానీ నిజం చెప్పాలంటే తన లైఫ్ని స్పాయిల్ చేశారు వీళ్ళు. సో అతను అలా ఉంటేనే వీళ్ళకి నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాలాగాను ఇంకొకలాగా ఉంటే వాళ్ళకి ఏముంటుంది పని, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే. కానీ వీళ్ళు చేసినటువంటి పాపానికి కర్మ రిటర్న్స్ అని చెప్పి యాక్చువల్గా త్వరగానే వచ్చింది రిజల్ట్. లేకపోతే వీళ్ళ యొక్క ఈ ముసుగులోనే ఉండి నెక్స్ట్ కోడుని ఇంకా నాశనం చేసేవారు. ఇప్పుడు యనమల భాస్కర్ గారు తనకి టికెట్ పోయింది, సో తను కూర్చోవలసిన ఎమ్మెల్యే సీట్లో అరవశ్రీధర్ కూర్చున్నాడు. ఇప్పుడు అరవశ్రీధర్కి ఆ పరిస్థితి రావడంతో యనమల భాస్కర్ గారు హ్యాపీగా ఉన్నారా? బాగా జరిగింది. నేను హ్యాపీగా ఉండాలని అనుకోని ఉంటే నేను ఎప్పుడో ఎలక్షన్ టైంలోనే వీళ్ళు చేసినటువంటి మీకు తెలుసది లేదు, ఇప్పుడు వరకు కూడా నేను కళ్యాణ్ గారి గురించి వీళ్ళ గురించి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు తెలుసా. నేను ఛాలెంజ్ చేస్తాను, ఎప్పుడు కంప్లైంట్ చేయి, వీళ్ళ గురించి నేను ఎప్పుడు పట్టించుకోను అసలు. ఎందుకంటే వీళ్ళ నిజ స్వరూపం చూస్తేనే జనాలకి పార్టీకి అర్థం అవుతుందనే వెయిట్ చేశాను. అరవశ్రీధర్ అనే పిల్లోడు ఎలాగైతే ఒక పార్టీలో ఉండి తన వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడిన, కానీ నేను బాగా ఖండించేది ఏంటంటే అసెంబ్లీలో నుంచి వీడియో కాల్ చేయడం అనేది మాత్రం అది ఎక్కడ అది మాత్రం వాళ్ళ పర్సనల్స్ మనం మాట్లాడకూడదు, అవి కోర్టులో ఉన్నాయి వాళ్ళు తెలుసుకుంటారు. సో అది ఒక్కటి మాత్రం అసెంబ్లీలో మాత్రం ప్రజల యొక్క నమ్మకాన్ని అక్కడ వమ్ము చేసి దాని ఏంటంటే రైల్వే కోడూరు అంటానే నాకు ఎన్ని కాల్స్ వచ్చాయో ఏంటి ఇలా అనేది అప్పటి వరకు తెలియంది అందరికి నోటెడ్ అయిపోయింది. మంచి విధంగా నోటెడ్ అయితే పర్వాలేదు, ఇలా నెగిటివ్ వెళ్ళినప్పుడు బాధ అనిపిస్తుంది. తన కెరియర్ కూడా పోగొట్టేశారు వీళ్ళు. ఇప్పుడు రూపానంద రెడ్డి అనే అతను కూడా తనకి వర్క్ని కల్పించాలి, మీరు వెళ్ళండి పబ్లిక్లో ఉండండి కష్టపడండి అని చెప్పాలి. కానీ మాకు తెలియకుండా సంతకాలు పెట్టకూడదు, మాకు తెలియకుండా ఇది ఏం చేయకూడదు అని బంధించేసి పైన పెట్టడం అంటే పెంట్ హౌస్లోనే పెట్టేసి వాళ్ళు అలా చేయడం వల్ల ఏమైపోతుందంటే తనకి వేరే పని లేనప్పుడు ఇలాంటి పనులు తను కల్పించుకున్నాడు, అంతే కదా. సో అలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? రూపానంద రెడ్డి. అతను కూడా అంత పెద్ద లీడర్ ఏం కాదండి. యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా ఒక 5 మండలాలు ఉంటాయి, ఆ మండలాల్లో అత్యధిక తక్కువ మెజారిటీ వచ్చింది ముక్కవారపల్లి వాళ్ళ పంచాయతీలో వాళ్ళ యొక్క బూత్లోనే.
సో నీ మెజార్టీ నీకు రాలేదు, నీ పార్టీలో సభ్యత్వం లేకుండా వచ్చావు, మళ్ళీ చెట్లున్న కాయకి పళ్ళున్న చెట్టుకి రాళ్ళ రాళ్ళు, దెబ్బలు ఆ అంటారు. పళ్ళు నీ కాదు, ఆ చెట్టు నీది కాదు, రాయి మాత్రం అయింది. రాయి మాత్రం నీది. ఆ? పోనీ అట్లనే నిజాయితీగా ఆ పార్టీ కోసం నిబద్ధగా పనిచేసి అందరు కష్టపడిన వాళ్ళకి వాల్యూ ఇచ్చారా? లేదు. అసలు మీ కొడుకు ఏం పనే ఆఫీసుల్లో పోయి డైరెక్ట్గా ఒక అఫీషియల్ ఆఫీసర్లతో పోయి మాట్లాడడం. సో ఫైనల్గా యనమల భాస్కర్ గారు, జనసేన పార్టీలో మీ ప్రయాణం ఏ విధంగా కొనసాగబోతుంది అని మీరు నా అనుకుంటున్నారు? ప్రయాణం ఏముందండి, పార్టీ కోసం ఏ రోజు టికెట్ ఇచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను, దానికంటే కూడా ఎక్కువే ఉన్నాను. ఏంటంటే అప్పుడు నాకు టికెట్ ఇచ్చిన తర్వాత నువ్వైతే సభ్యత్వాలు చేస్తావా, టికెట్ తీసేసినాక చేయగలవా? నేను 1000 సభ్యత్వాలు చేశాను. ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేస్ కానీ వెళ్ళేవాడిని, 2 బర్త్డేస్ చేసాము, థియేటర్స్ దగ్గర వెళ్ళాము, పిల్లలతో కలవడం, ఎంప్లాయ్మెంట్ కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇప్పుడు కూడా ఏదైనా కేసులు ఏదైనా వచ్చినప్పుడు కూడా మాట్లాడుతూ ఉండడం. వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని అందరూ కలిసిపోవాలనే ఆలోచన వాళ్ళకు ఉందనుకోండి, నేను ముందు ఉంటాను. సో ఇప్పుడు కూడా పార్టీ కూడా గుర్తించి మీరు చేయాలంటే డెఫినెట్లీ చేస్తాను. ఇప్పుడు రూపానందరెడ్డి అనే వ్యక్తితో కలిసి పనిచేయాలని వాళ్ళకి అందరికీ ఉంది, నేనేం వ్యతిరేకంగా అతను చేయాలని నేను అనట్లేదు. రూపానందరెడ్డి అనే వ్యక్తికి టికెట్ అడిగినప్పుడు కానీ వాళ్ళు పార్టీలో నువ్వు టీడీపీ ఇన్ఛార్జ్ కంటే జనసేన ఇన్ఛార్జ్ తీసుకుంటే టికెట్ కూడా అడిగిండేవాడు కాదు. ఓకే, జనసేన ఇన్ఛార్జ్ తీసుకొని అరవసరిదని గెలిపించుకోనరా అని ఉంటే టికెట్ కూడా అడిగిండేవాడు కాదు. అతనికి అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ వెళ్తూ వచ్చాడు కాబట్టి అతనికి అవకాశాలు వచ్చాయి. సో అట్లాగా నేనేం చెప్తున్నానంటే పార్టీలో అందరినీ కలుపుకోపోండి. రూపానందరెడ్డికి చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చెంగలరాయుడు గారిని, విశ్వనాథ నాయుడు గారిని అందరినీ కలుపుకోపోండి. మీరు కలుపుకోపోనప్పుడు ఆ పార్టీని మీరు బలంగా ఉండాలంటే కూటమి ఉండాలి అని చెప్తున్నారు కదా, బలంగా ఉండాలి, మీరు దాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. భాస్కర్ అనే ఒక వ్యక్తి ఉండుంటే మాత్రం ఇవి అయితే జరిగేటి కాదు. నేను భాస్కర్ అనేవాడు ఎవరికి భయపడాడండి, ఫస్ట్ పాయింట్, ఎవరికి బెండ్ అవ్వడు. కానీ పెద్ద చిన్న అనే గౌరవం ఉంది, ఆ గౌరవిస్తాను. రూపానందరెడ్డి అనే ఒక్క వ్యక్తి తప్ప, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏదైనా నెగిటివ్ ఉందనుకో ఆ క్లిప్పింగ్ వేసి కళ్యాణ్ గారు చూడండి పార్టీ గురించి మాట్లాడతారంటారు తప్ప జెన్యున్గా మాట్లాడినట్టు చూపించరు. నేను కంక్లూజన్ పాయింట్ చెప్పాలనుకునేది ఇంతసేపు మనం మాట్లాడింది ఒకటే, భాస్కర్ టికెట్ ఇచ్చారు, వీళ్ళు కలిసి పనిచేయాలనే ఉద్దేశం ఉంటే కలిసి పనిచేయాలి. లేదు జెన్యున్గా నేను కోవట్ అని చెప్తే ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయకపోతే డిఫర్మేషన్ వేయడానికి నాకు ఆప్షన్ ఉంది. ఇప్పుడు డిఫర్మేషన్ వేస్తే వర్కౌట్ కాదు, కానీ వీళ్ళనైతే వదలను నేను. ఎందుకంటే ఒక్కడన్నా ఒక చిన్న పాయింట్లో కూడా నేను కోవట్ అని ప్రూవ్ చేయగలిగితే నా లైఫ్ టైం మళ్ళీ ఇంకొక పార్టీ అని కానీ ఇంకొకటి మాట అని కానీ రాదు నా నోటి నుంచి. నేను కట్టుబడి ఉంటాను, దైవ సాక్షిగా ప్రమాదం చేసి చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, రూపానందరెడ్డి అనే ఒక వ్యక్తి ఇప్పటికైనా కొద్దిగా బుద్ధి మార్చుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళని గౌరవించి, నీకు వయసులో పెద్దవాళ్ళు చెంగలరాయుడు గారు, విశ్వనాథ్ గారు, వాళ్ళు లేకుండా పోతే నువ్వు జీరో, నువ్వు ఏమి చేయలేవు. నాకే అవకాశాలు ఇస్తే మాత్రం నేను వీళ్ళని కలిసి పనిచేసేలాగా చేయగలను, అది ఉంది. లేదు ఆశ ఉంది మీకు, రైల్వే కోడూరు జనసేన టికెట్ మీద భవిష్యత్తులో ఆశ ఉంది. ఇప్పుడు అది నియోజకవర్గం కాకపోతే నేను ఆశపడబడలేదు. అవును. సో నాకు ఇచ్చే భరోసా కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు. అవసరం వస్తే ఇక్కడ జనరల్ అయినా కూడా ఇంకొక దగ్గర అకామిడేట్ చేస్తారని భరోసా ఇచ్చారు. ఓకే, ఎలక్షన్ తర్వాత కూడా రీసెంట్గా కూడా నేను మాట్లాడినప్పుడు కూడా నాకు ఈ డిస్కషన్స్ వేరే వాళ్ళ ద్వారా నాకు ఇచ్చారు. ఇవన్నీ క్లారిటీ ఉంది. నాకు కళ్యాణ్ గారి మధ్య ఏ డిస్టర్బెన్సెస్ లేవు. ఓకే, ఆ డిస్టర్బెన్సెస్ మ్యాక్సిమం క్రియేట్ చేసి దూరం చేయాలనేది వీళ్ళ తపన. కళ్యాణ్ గారు ఒక సభలో భాస్కర్ గురించి మాట్లాడింది వీళ్ళకి డైజెస్ట్ చేసుకోలేక ఎంతవరకు ఇతను రాకూడదు, సభ్యత్వాలు ఏం చేస్తారు, నా బ్లాక్ ఐడిని బ్లాక్ చేసి మా నాన్నది, మా అమ్మది, మా తమ్ముళ్ళది కూడా వీళ్ళు రెన్యువల్ కొట్టేశారు. 1000 సభ్యత్వాలు ఉంటే నేను నవ్వుకున్నాను, పార్టీ కోసమే కదా చేసింది వీళ్ళు అనుకున్నాను తప్ప మనం ఏం చేయలేదు. మీ ఇంట్లో వాళ్ళు కూడా మేమే చేసాము చెప్పుకోవడానికి కాదు. వాళ్ళ టార్గెట్ కోసం అది భాస్కర్ ఎవరని కూడా తెలియదు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐడి ప్రూఫ్స్ కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళు సభ్యత్వాలు చేసి ఉండేవాళ్ళు. ఓకే, సో దాంట్లో డౌట్ లేదు. సో అలా కాదు కదా. సో ఒక పద్ధతి ఉంటుంది, ఒక లీడర్షిప్ అనేది మనం బిల్డ్ చేసుకుంటూ వస్తుంది కానీ క్రియేట్ చేసుకుంటే రాదు. నేను ఏ రాజకీయాల్లో లేనని మొదటి నుంచి అందరికీ తెలుసు. పార్టీ కోసం కష్టపడితే రేపొద్దు నాకు అవకాశం వచ్చినప్పుడు, లేకపోతే మీకు అవకాశం వచ్చినప్పుడు నా సపోర్ట్ కూడా అవసరం. నియోజకవర్గాల్లో స్టేట్లో 20% ఎస్సీస్ ఉన్నారు, 14% బలిజ కమ్యూనిటీ ఉంది, రిమైనింగ్ 15% రెడ్డీస్, నాయుడీస్ ఈ కమ్యూనిటీ ఉన్నాయి. మనం ఏ కమ్యూనిటీని ఎవరిని కూడా కించపరచకుండా అందరిని కలిస్తేనే కదా. ఇక్కడ రెడ్డిలో ఎంతమందికి నా దగ్గర ఈ రోజు కూడా నేను 5,000 10,000 డబ్బులు ఇస్తాను నాకు తెలుసు. ఒకరు కూడా ఎంపీటీసీ పెద్ద స్థాయి వ్యక్తులే, వాళ్ళు పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళే, పెద్ద లీడర్లకు ఒకప్పుడు డబ్బులు లేకపోతే సగం పూట అన్నం తిని సగం పూట అన్నం తిన్న వాళ్ళకి కూడా వీళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళే
నా మిత్రులు వాళ్ళు కూడా ఈరోజు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్ని కమ్యూనిటీలో ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక రిజర్వేషన్స్ కులానికను ఆర్థిక మూలాలకు అలా లింక్ చేయకూడదు. అదే దగ్గరికి వస్తే ఎస్సీలు కదా అనే ఓట్స్ ఇవన్నీ వింటుంటే నాకు వీళ్ళని చూస్తుంటే అసహ్యం వేసింది. ఇంకొక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వచ్చినా కూడా ఎస్సీ కమ్యూనిటీ వీళ్ళు డెవలప్ కానివ్వరని నాకు అర్థమైంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా కరెక్ట్గా రైట్ పర్సన్స్ని రైట్ ప్లేస్లో కానీ పెట్టగలిగితే రాజకీయాలు మారుతాయి, కులాలు ఈ వివక్ష మారుతాయి. మనం మనుషులు అనేది కోవిడ్ వచ్చిన తర్వాత చాలా చూపించింది సొసైటీకి, అయినా మనుషులు మారట్లేదు. అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు కులం అడ్డం రాదు. ఓకే, అదే ఎమర్జెన్సీలో నీకు ఆపరేషన్ చేయాల్సి వస్తే నీకు బ్లడ్ కావాల్సినప్పుడు కులం అడ్డం రాదు. అదే నియోజకవర్గంలో ఒక కుల ఓట్లు కావాలన్నప్పుడు నీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోశలు పెట్టుకొనైనా మంచినీళ్ళు తాగుతారు, నటిస్తారు. అదే కులంతోనే నన్ను కూడా పిలిచింది కూడా. నా కమ్యూనిటీతో పాటు ప్రతి కమ్యూనిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను, కానీ నా స్వలాభం కోసం రాలేదు. నాకేమో రాజకీయాల్లో అనుభవం ఉండో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండుంటే నేను మేనేజ్ చేసుకొని మీడియా వ్యవస్థని చేసేవాడిని. ఎప్పుడు కూడా రాజకీయాలకి సంబంధించినటువంటి ఛానల్స్ని ఎప్పుడు కూడా అవాయిడ్ చేయాలి. ఇండివిజువాలిటీ ఉండాలి. దాంట్లో వాళ్ళకి స్వతంత్రత భావాలు రాగలిగితేనే మీడియా అనేది వాళ్ళు చేసిన తప్పును చూపిస్తారు. సో ఇలాంటి నాలాంటి వ్యక్తులు మాట్లాడతారు. అరవ శ్రీధర్ లాంటి వ్యక్తులను మాట్లాడినెవరు కాబట్టి అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు వీళ్ళు. మీరేంటో రైల్వే కోడూరే కాదు, ఏ నియోజకవర్గాల్లో అయినా కూడా ఈ బడుగు బలహీన వర్గాల్లో మీరు ఏం సాధిస్తున్నారు? ఎందుకంటే రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ కావాలి, ఆయనకి దండ వేసి షో చేయడానికి ఆయన ఫోటో కావాలి. ఆయన ఇచ్చినటువంటి నిర్ణయాలని మీరు కట్టుబడి ఉండకుండా ఎంగిలికూటికి ఆశపడుతూ అక్కడ నియోజకవర్గాన్ని బలోపేతం చేసేలాంటి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ముందుకు రావాలనుకుంటే వాళ్ళ కెరీర్ లేకుండా చేసి నువ్వు ఏమని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? మీరు ఎదుటి వాళ్ళ మీద బురద చల్లి కోవట్టు కానివాడిని కోవట్టుగా చేసి రియల్ కోవట్లు పార్టీలోకి వచ్చేసి మీరు రేపు ఉదయాన్నే ఇదే పార్టీలో నిలబడతారని గ్యారెంటీ ఉందా? నీ నియోజకవర్గాల్లో రేపు పంచాయతీ ఎలక్షన్లో నువ్వు నీ నియోజకవర్గంలో కనీసం మినిమం డిపాజిట్ తెచ్చుకోగలిగే దమ్ముందా? బూత్ ఏజెంట్లు పెట్టుకునే దమ్ముందా? ఇవన్నీ లేవు కదా. మీరు 40 లక్షలు ఖర్చు పెట్టాను, నేను ఇంత చేశాను అంటున్నారు కదా. సరదాగా అక్కడ ఉన్నటువంటి రైల్వే కోడూరులో ఎంతోమంది ఇబ్బంది పడి ఉంటారు కదా. వాళ్ళకి డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. నీకాడ 40 లక్షలు ఖర్చు పెట్టి అంత డబ్బులు ఉంది ఉన్నప్పుడు వీళ్ళ జీవితాలు ఎందుకు ఆడుకున్నారు? వాళ్ళు ఎంతో కష్టపడి. చూద్దాం, కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో వీళ్ళకి ఇప్పటికన్నా డబ్బులు ఇచ్చారేమో. నేను ఇప్పటి వరకు ఇక్కడికి వస్తున్నాను కూడా వాళ్ళకి తెలియదు. నీకు నిజంగా 40 కోట్లు 40 లక్షలు ఇంత చేసి ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. ఎంత బాధ అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే కోడూరుని వీళ్ళు. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నానన్నా. ఏంటన్నా విశేషాలు? ఎలా ఉంది రైల్వే కోడూరు? ఇచ్చాడా రూపానంద రెడ్డి డబ్బులు? ఏం చెప్తున్నాడు అన్న? మొత్తానికి 40 లక్షలు నెలకు ఖర్చు పెడుతున్నా అంటున్నాడు. ఇంతవరకు ఇవ్వకపోతే ఎట్లా? ఏదో వస్తుంది అది ఇది అన్నావు కదన్నా, బాధపడుతున్నావు. ఇంకన్నా సాల్వ్ అయిందేమో. ఇదన్నా ఎంత నీకన్నా ఇచ్చారా, ఎవరికన్నా ఇచ్చారా, ఇవ్వలేదా అని? మరి ఎట్లా? మరి నేను 70 కోట్లు పెట్టుకున్నాను ఎన్ని అంటున్నాడు కదా. మరి ఆ 70 కోట్లు పెట్టుకున్నప్పుడు మీ దగ్గర అప్పు చేయాల్సిన అవసరం వచ్చిందన్న? ఎంతమంది దగ్గర చేసి ఉంటాడన్న అప్పులు? నాకు తెలిసి ఇక్కడ ముగ్గురే. ఎవరి దగ్గర చేసినారో ఒక తెలియక మనకు చెప్పరు కదా. మీకు ఇంకా ఎంత రావాలన్నా? నాకు 5.5 కోట్లు రావాలి. 5.5 కోటి ఇవ్వాలి. ఇంకా ఎవరికి ఇవ్వాలి? కొబ్బరి పరవింద, అతనికి ఎంత ఇవ్వాలన్నా? ఆయన 2.5 అంటున్నాడు. ఇంకొకరు ఎవరన్నా? ఏమని సతీష్ అంటున్నారు. ఓకే. సో ఇంతమందికి ఇన్ని రోజుల నుంచి అయింది కదా. మరి అంతా నేను ఇంత పెట్టుకున్నాను, నెలకు 40 లక్షలు పెట్టుకున్నానని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోతే నియోజకవర్గాల్లో అందరికీ బయటికి తెలియట్లేదు జనాలకి. తనే డబ్బులు ఖర్చు పెట్టుకొని 40 లక్షలు పెట్టాను, 70 కోట్లు పెట్టాను, ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే నాకు అదే అనిపించింది. నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఇలాగా ఎవరి దగ్గరైనా మనం డబ్బులు తీసుకున్నప్పుడు టయానికి ఇవ్వాలి కదా, వాళ్ళకేం ఇచ్చేసానని చెప్తున్నారు అంటే సరేలే అని చేశాను. ఈ రోజు కూడా ఫోన్ చేసినాడు. ఏమన్నాడన్నా? నాకు మొన్నాడు రేపు రామన్నాడు. అంటే రేపు అంటే ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాడు? ఎలాగా? 2 నెలలు అయిందా? రేపు ఒక 7 రోజులుగా. అంటే రేపు అంటే రేపు ఈ రోజు తర్వాత మళ్ళీ రేపు ఉంటుంది కదా, అలా ఏమన్నా అంటున్నాడేమో. రేపు రా అని చెప్పున్నాడు. 19వ తేదీ ఉగాది
సో జనాలకి ఎవరికి తెలియదు తన యొక్క గురించి, ఎవరికాడ డబ్బులు తీసుకోకుండా చేసినంత గొప్ప నీతివంతుడిగా చెప్తుంటే. ఇప్పుడు అందరూ తెలుసు, ఇప్పుడు కోడూరులో ఎవరికి తెలియదు ఇతను చేసిన అప్పులు. అందరూ తెలుసు. మరి ఇవ్వాలనుకుంటున్నాడా లేదా? తెలియదు కదా. ఇట్లాంటి వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఎగ్గొడుతూ నువ్వు రాజకీయం చేస్తూ అక్కడ ఉన్నటువంటి లీడర్స్ని పట్టించుకోకుండా, మెజారిటీ లేదు నీకు, సభ్యత్వం లేదు, వర్కులు ఎవరికి ఇస్తున్నావు నువ్వు ఏదన్నా నేను ఇన్ని రోజుల నుంచి ఎందుకు మాట్లాడట్లేదు అంటే, వీళ్ళ కుటుంబంలో కూడా వీళ్ళు తప్పులు చేసి పక్కన వాళ్ళ మీద ఇప్పటికీ తప్పులు పడుతున్నారు. నీకు ఉన్నటువంటి లీడర్స్లో అతి తక్కువ మెజారిటీ వచ్చింది, నీకు దమ్ముందా? మా మెజారిటీ నువ్వు తెచ్చుకోగలవా? రైల్వే కోడూరుని మళ్ళీ ఇంత గొప్పగా ఉన్నదాన్ని మళ్ళీ నువ్వు తిరిగి తీసుకురాగలవా? ప్రతి కార్యకర్త కన్నీరు యొక్క బాధని ఇతని కారణమే. ఎవడు కూడా హ్యాపీగా లేడు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా పనులు చేసుకుంటూ సరదాగా నడుచుకుంటూ ఉన్నారు. దీన్ని మార్చడానికి పార్టీ గుర్తించింది కాబట్టి మళ్ళీ ఒక అవకాశం ఇస్తే నేను డెఫినెట్గా, నేను రూపానంద్ రెడ్డి మీద కోపంతో చెప్పట్లేదు. ఓకే, ఎవరన్నా మాట్లాడేటప్పుడు కొద్దిగా బేసిక్ కామన్ సెన్స్తో మాట్లాడాలి. నేను అందరిలాగా ఏదో చూపించో ఏదో తిట్టి మాట్లాడడం నాకు పెద్ద పని కాదు. ఆ స్థాయికి దిగజారొద్దు అని చెప్తున్నాను. ఎవడు నియోజకవర్గము, ఎక్కడ నియోజకవర్గము, ఎవరికి ఇచ్చిన సీటు, ఎవరిని ఏం చేసావు నువ్వు? నన్ను 20 సంవత్సరాల కింద పడేశారు తెలుసా. నా లైఫ్, నాకంటూ పిల్లలు ఉంటారు, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ ఆలోచన వల్ల ఎంత బ్యాక్ వెళ్ళిపోయింది తెలుసా. కళ్యాణ్ గారికి ఏవి తెలియకుండా చేసే క్వార్టర్ తయారైంది. వెళ్తా నేను మాట్లాడితే కొంతమంది అయ్యో నాకు తెలియదు, అతను చెప్పింది వినాల్సి వచ్చింది, పొరపాటు అయింది అని. నువ్వు డ్యామేజ్ చేసేసారు ఆల్రెడీ. పొరపాటు అయిందంటే ఎంత ఆవేదన ఉంది భాస్కర్ గారు మీకు? రేపటి రోజు ఇంకొకడు దళితుల్లో కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం కష్టపడి వస్తాడు ఒక నియోజకవర్గంలో. ఒక లీడర్ అవ్వాలని మాత్రమే కాదు, నాకంటూ ఒక కుటుంబం ఉంటుంది, నాకంటూ ఒక పిల్లలు ఉంటారు, వాళ్ళ జీవితాలను నేను చూసుకుంటూ, తల్లిదండ్రులు చూసుకుంటూ నా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం వస్తాను. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, చనిపోయేంత వరకు నీకు తోడుంటాను, నేను నీకుతో ఉంటాను అనే ఒక మాట వల్లే ఉన్నాను. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ 20% ఉన్నా కూడా, ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా అనగబడి ఎందుకు ఉంటున్నామో తెలుసా? అవకాశాలు ప్రతి ఒక్కరికి అందిపుచ్చుకోవడానికి టైం పడుతుంది. ఇంకా 1000 సంవత్సరాలైనా కూడా అంబేద్కర్ తిరిగి వచ్చినా కూడా అంబేద్కర్ని ఓడిస్తారు వీళ్ళు. సపరేట్ ఎలక్టోరేట్ పెట్టాలని ఆ రోజు అంబేద్కర్ అనుకున్నాడు 1932లోనే. ఇలాంటి వాళ్ళతో కలిసి అప్పుడున్నటువంటి ఒక నేత దాన్ని అడ్డుకొని నియోజకవర్గాల్లో దానికంటూ కాన్స్టిట్యూషనల్గా క్రియేట్ చేసి ఎస్సీలకు మాత్రమే ఒక నియోజకవర్గంలో ఎస్సీలకు ఉంటారు, వేరే కమ్యూనిటీకి కూడా ఉంటారు. ఎస్సీలు మాత్రం ఆ కమ్యూనిటీ బలుగు బలహీన వర్గాలు కూడా స్థిరపడాలని కష్టపడి ఆ రోజు అడిగినా కూడా ఆయన్ని పూనా యాక్ట్ కింద ఫెయిల్ అయ్యేట్టుగా చేసి గందరగోళం చేశారు. ఆయన్ని ఆ రోజు స్టెప్ బ్యాక్ అయ్యేట్టుగా చేశారు. ఇన్ని రోజులు నేను గమ్మున ఉన్నానంటే ఓన్లీ కళ్యాణ్ గారిని చూసే. అతను ఒక లీడర్గా నన్ను నమ్మారు, నేను దాన్ని నిలబెట్టుకోవాలని ఒక్కటే సహనమే వీళ్ళని కాపాడుతుంది. భాస్కర్ అనేవాడు కానీ ఒక్కసారి రైల్వే కోడూరులో అడుగు పెడితే కళ్యాణ్ గారు మళ్ళీ నమ్మి నాకు ఇవ్వబోతున్నటువంటి పదవిని కానీ ఆ రోల్స్ని కానీ నేను కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే, నేను ఎవరి మీద కక్ష సాధింపులు చేయడానికి కాదు, దీన్ని మార్చాలని అని అనుకుంటున్నాను. నేను తనతో పాటు చెంగలరాయుడు గారు, విశ్వనాథ్ నాయుడు గారు ఈ రోజు కష్టపడి పార్టీలు గెలిపించి వాళ్ళు ఎక్కడుంటున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు కాదు, వాళ్ళు కష్టపడుతున్నారు. నా తమ్ముడు అన్ని ఎంఎన్సీలో పనిచేశాడు, నా పెద్ద తమ్ముడు SBI ఎంప్లాయ్, మా నాన్న చంద్రబాబు గారు పెట్టేటువంటి న్యాచురల్ ఫార్మింగ్లో ఆయన ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు ఇప్పుడు కూడా 10 years నుంచి. మరి చేయకూడదు కదా అని కోవట్ అన్నప్పుడు అవకాశాలు రేపు దాన్ని చదువుకున్నోడికి మరిన్ని అవకాశాలు రావాలి, సామాన్యుడికి రావాలి, దాంట్లో సమర్థుడికి ఇవ్వాలి. ఒకసారి ఇచ్చి చూడండి భాస్కర్కి. రైట్, ఇలా తోకలు ఏమన్నా ఎట్లా తయారయ్యి ఒక్కడికన్నా అన్యాయం జరిగితే అప్పుడు నేను వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను మీకు. ఒక్కడి కూడా అన్యాయం జరగకుండా చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. అంతేగాని ఫైల్ మ్యాన్లు అవ్వబని లేదు, నాకేం తోక ఉండబని లేదు, నాకేమి డిఫెండర్ కార్లు ఉండబని లేదు. నేను అందరితో కలిసి పనిచేయాలనుకుంటున్నాను, పార్టీ బలోపేతం కోసం పనిచేయాలనుకుంటున్నాను, యువత కోసం పనిచేయాలనుకుంటున్నాను, అసెంబ్లీలో ఫైట్ చేయాలనుకుంటున్నాను. ఎవడో నార్త్ ఇండియాలో వచ్చి ఒక వ్యక్తి ఇన్కమింగ్కి ఎందుకు మేము పే చేయాలి, అవుట్ గోయింగ్కి పే చేయాలి, 30 days వరకు ఎందుకు మీరు వ్యాలిడిటీ ఇవ్వలేదు అంటే తప్పట్లు తడతారు ఇక్కడ. అది మన ఇంటివాడో మన పక్కింటివాడో ఉంటే ఉండకూడదు వీళ్ళకి. ఇలాంటి రాజకీయాలు నియోజకవర్గాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎస్సీ నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా ఇంకా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వచ్చిన స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి ఇంకా రాలేదు. అలాంటి రావాలి. యూత్ ముందుకు రండి, నేను నిలబడతాను, నేను కష్టపడతాను, నేను చేస్తాను. అసెంబ్లీలో కాదు, ఏ వేదికలో దొరికితే ఆ వేదికలో నేను మాట్లాడగలిగే దమ్ము నాకుంది, నాకు చదువు ఉంది, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఏ ఇంటర్వ్యూ అయినా కూడా నేను
క్రాక్ చేయగలను. అదే ఒక ఇంటర్వ్యూలో జాబ్ తెచ్చుకోలేని వ్యక్తులను తీసుకొచ్చి ఆడ పెట్టి సామాన్యుడికి ఇచ్చారంటే అర్థం ఏంటి? కళ్యాణ్ గారికి కూడా ఈ విషయాలని తెలుసని నేను అనుకోవట్లేదు. ఆయన పనిలో ఆయన ఏదో ప్రచారాల్లో ఉంటారు, ఆయనకు ఉన్నటువంటి మల్టిపుల్ యాక్టివిటీస్లో ఉంటారు. ఒక డిప్యూటీ సీఎం అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంటాయి. మన బాధ్యతగా మనం ఏం చేయాలి? అప్పులు ఇవ్వాయే ముందు ఫస్ట్. సిగ్గు లేకుండా వాళ్ళకి తీసుకున్న అప్పులు, వాళ్ళు ఎంత కష్టాలు పడి పార్టీ మీద ఉన్న గౌరవంతో వాళ్ళు అప్పులు ఇచ్చారు నీకు. మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సింది అంతా ఇచ్చేసాము, వాళ్ళు ఎక్కడెక్కడ అప్పులు చూపిస్తే మేము ఇవ్వాలని మాట్లాడతారంట వీళ్ళు బయట. ఓకే, వాళ్ళ మీద మళ్ళీ పాపం వాళ్ళు పడే కష్టాలని ఇచ్చేటట్లేదు అయితే లేరు. వాళ్ళు ఎంత నరకం అనిపిస్తారండి. చాలా 2 సంవత్సరాలు బాబాయ్ అయితే కోడూరు పంచాయతీ చాలా ఉంది. ఎంత ఎంత ఇది చేసి పెట్టారు. ఎన్ని పార్టీకి తెలియక ఇతను ఏదో పెద్ద ఈరుడు సూర్యుడు అని చెప్పి పంతగాని గారు లాంటి వాళ్ళని, విశ్వేశ్వర అన్న కానీ, విశ్వనాథ నాయుడు అన్న కానీ, చెంగలరాయుడు అన్న కానీ, ఇట్లా మంచి లీడర్స్ ఉన్నారు. నేను వాళ్ళ గురించి మనం మాట్లాడే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వరు, అంత గొప్పగా ఉన్నారు వాళ్ళు. నేను కళ్యాణ్ గారిని నమ్ముకొని ఉన్నాను. నేను ఇప్పుడు వరకు నియోజకవర్గాల్లో, ఎస్సీ నియోజకవర్గాల్లో నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాను నాకు తెలుసు. ఆయన చేయగలడు, ఆయన ఆ కమ్యూనిటీని ఆయన వదులుకోకూడదు అనుకుంటున్నాడనే నమ్మకం నాకు ఉంది. ఉంది కాబట్టి నేను ఈ పార్టీలో ఇంకా కంటిన్యూగా ఉంటున్నాను. కంక్లూజన్ పాయింట్ ఒకటే అండి, నేను ఇక్కడ పార్టీకిలో పనిచేయడానికి కానీ, అక్కడ నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ కోసం నా సాయ శక్తులు కష్టపడడానికి రెడీ. నాకున్నటువంటి పిఆర్ చాలా పెద్దది, టీసీఎస్ గ్లోబల్ హెడ్ కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ప్రమోటర్స్ నాకు తెలిసిన వాళ్ళు నేను పిలిచి ఇక్కడ డ్రైవ్స్ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, లోన్స్ కానీ, యూత్ని ఎంగేజ్ చేయడం కానీ, పార్టీని బలోపేతం చేయడం కానీ, మండల స్థాయిలో ఒక 100 నుంచి 200 మందిలైన ఒక మండల స్థాయిలో లీడర్లు తయారు చేసుకోవాలి. అన్ని కమ్యూనిటీని ముందుకు తీసుకురావాలి. ప్రతి కమ్యూనిటీలో ఉన్నవాడు లేనివాడు ఉంటాడు, అందరినీ సమానంగా సోదరభావంతో ముందుకు తీసుకెళ్ళాలి, గౌరవించుకోవాలి. ఇలాంటి సత్తా నాకు ఉంది, నేను చేయగలను. అసెంబ్లీలో కాదు, పార్లమెంట్లో కానీ ఎక్కడైనా మాట్లాడగలిగే శక్తి నాకు ఉంది. విద్యావంతుడు, సమర్థుడికి అవకాశాలు రావాలి, బడుగు బలహీన వర్గాలు కూడా స్థిరపడాలి. కమ్యూనిటీని తక్కువ చేసిన వాడు ఏ స్థాయి వాడైనా కూడా నేను వదలను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణ్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన వల్లే నేను 10 మందికి తెలిసేలా చేయగలిగాడు. ఆయన నమ్మకాన్ని నేను ఏ రోజు కూడా పోగొట్టుకోను, నిలబెట్టుకుంటాను. తాలూరు రాము గారు వచ్చిన తర్వాత పార్టీ కూడా చాలా బలోపేతం అవుతుంది. సాగర్ గారు కానీ, తాలూరు రాము గారు కానీ, హరిప్రసాద్ గారు కానీ, ఈ నాదెళ్ల మనోహర్ గారు కానీ, ఇలాంటి కేకే గారు కానీ, వీళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో పార్టీలో ఇంకా బలోపేతం చేసి మాలాంటి యువతలని ముందుకు రావాలనే ఉద్దేశంతోనే మీరు పార్టీలో పనిచేస్తారని ఆశిస్తూ, ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా రాకపోయినా కూడా పార్టీకి కట్టుబడి పనిచేస్తాం. కానీ తప్పు చేయకుండా తప్పు చేయాలని చూస్తే మాత్రం ఈ రోజు వరకు సహించాను, ఇంకా సహించను. సమర్థులకు అవకాశాలు ఇవ్వండి, దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, నియోజకవర్గాలు బాగుంటాయి. సోదర భావంతో బతకండి. అందరూ సమానులే. దేవుడు ఎవరిని వాళ్ళ యొక్క విలువలను బట్టి వాళ్ళని ఇలా పుట్టించాలని ఎవరు పుట్టించలేదు. పుట్టిన తర్వాత మన నడవడికే మన కులాన్ని చూపిస్తుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మనాయుడు గారికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ యనమల భాస్కర్ గారు. థ్యాంక్ యూ అండి. మరి ఇది చూశారు కదా, రైల్వే కోడు నియోజకవర్గంలో తనకి టికెట్ ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు, తన ఆవేదనని, తన ఆక్రందనని మాటల రూపంలో చెప్పారు జనసేన నాయకులు యనమల భాస్కర్ గారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కోసం పనిచేస్తానని పార్టీ అధినేత అవకాశం ఇస్తే అసెంబ్లీకైనా పార్లమెంట్కైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానంటున్నారు యనమల భాస్కర్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పవర్ 9 మీడియా.